134వ జయంతి సందర్భంగా మా గురువర్యులు గౌరవశ్రీ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ గారు మరి పంచాయతీ సోదరుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించినందుకు గాను మాకు చాలా ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాలనుకున్నప్పుడు మాకు వెనకాల ఉన్నటువంటి కమ్యూనిటీ బిల్డింగ్ కూడా మరి మా గురువర్యులు తోట నగేష్ గారు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళినటువంటి కమ్యూనిటీ బిల్డింగ్ అని చెప్పి నేను చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరో కొత్త విషయం తెలియజేయడానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను. ఏంటంటే మరి నగేష్ గారు చెప్పినట్టుగా అమెరికా రాజ్యాంగాలు కూడా మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ రాజ్యాంగాల్లో అమెరికా రాజ్యాంగం కూడా అంబేద్కర్ గారిని గుర్తించి ఈ రోజుని ఈ యొక్క అమెరికాలోని విద్యా దినోత్సవంగా ప్రకటించారు. అమెరికా దేశంలో ఈ దినోత్సవాన్ని ఈ రోజుని అయితే ఇందులో ప్రపంచంలోనే అత్యంత మేధావులు కలిగినటువంటి అమెరికా దేశం ఈ ప్రపంచంలో ఎవరు మేధావులు అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేలో నిర్వహించే 7 మేధావులు వచ్చారు. ఆ 7 మేధావుల్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొదటి స్థానం దక్కించుకుంటారు. ఎంతో గర్విస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రోజుని విగ్రహాలు చాలా ఉంటాయి, కానీ యునైటెడ్ స్టేట్స్లో 68, జపాన్లో 49 అంబేద్కర్ విగ్రహాలు, చైనాలో 47, శ్రీలంకలో 40, అలాగే రష్యాలో 30, థాయిలాండ్లో 25, భారతదేశంలోనే ఇతర దేశాల్లో కాక భారతదేశంలో చూద్దాం. మహారాష్ట్రలో 30,700, కర్ణాటకలో 30,058, ఉత్తరప్రదేశ్లో 11,440, బీహార్లో 9,500, తెలంగాణ ఆంధ్రలో కలిపి 78,060, రాజస్థాన్లో 5,500, మధ్యప్రదేశ్లో 63,000, గోవాలో 45,000, 4,567, ఛత్తీస్గఢ్లో 7,988, ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 1,07,269 విగ్రహాలు ప్రపంచంలో వెలువడ్డాయి అంబేద్కర్ గారికి. మరి ఈ రకంగా ప్రపంచ దేశాల్లోనే అంబేద్కర్ని ఒక దేవుళ్లాగా, ఒక గురువులాగా, లేకపోతే ఒక మేధావులా చూస్తున్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మరి ఈ దళితులపై దాడులు చేయడము, దళితుల్ని గుడుల్లోకి వెళ్తుంటే వాళ్ళేమో అడ్డగించడము, మరి దళిత స్త్రీలని వ్యంగ్యంగ వస్త్రములు చేయించి వాళ్ళు అసభ్యంగా మాట్లాడడము, ఇలా చేస్తుంటే మరి చూస్తూ చట్టం ఊరుకోదు. ఇవన్నీ కూడా మానుకోవాలని ఒక అంబేద్కర్ని ఒక జాతికే కాకుండా ఒక దేశానికి, ప్రపంచానికి, అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా పూజించే దేవుడిగా భావించాలని కోరుకుంటూ మరొకసారి మా గురువర్యులు తోట నగేష్